హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. రైల్వే శాఖలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ జాబ్ చాలా తక్కువ మందికి తెలుసండి. ఎటువంటి ఫీజు లేదు, భారీ జీతంతో ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్స్ అఫీషియల్గా మనకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు జాబ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 5th సెప్టెంబర్ లాస్ట్ డేటు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ 5th సెప్టెంబర్ లోపల అప్లై అయితే చేసుకోండి. డీజీఎం ఫైనాన్స్ సంబంధించి 6 పోస్టులు, సీనియర్ మేనేజర్ సంబంధించిన 6 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ 2 పోస్టులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టోటల్గా 10 పోస్టులు ఉండడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనం క్వాలిఫికేషన్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకుంటే రెమ్యునరేషన్ చాలా మంచి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఆగస్ట్ క్రాంతి భవన్, బికాజీ కామా ప్లేస్, ఆర్కేపురం, న్యూఢిల్లీ 110066 ఈ అడ్రస్కి మీరు వెంటనే రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ని ఆర్బీఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ డిస్పాచ్ సెక్షన్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 5వ తేదీ లోపల మన అప్లికేషన్ అయితే వాళ్ళకి రీచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సంబంధించిన ఇంటిమేషన్ అనేది మీకు మెయిల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఏదైతే మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు 10th మార్క్స్ మెమో ప్రూఫ్ కోసం, ఏజ్ ప్రూఫ్ కోసం, మిగిలిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా జిరాక్స్ అయితే పెట్టి పంపించాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేటు, అపాయింట్మెంట్ లెటర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇన్ విచ్ కరెంట్లీ వర్కింగ్. సో ఏదైనా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటరు, కరెంట్ పే స్లిప్ ఇవన్నీ పంపించాల్సి అయితే ఉంటుంది. మీ ఐడి ప్రూఫ్ ఆర్ అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఏదో ఒకటి ఓటర్ కార్డ్ కానీ పంపించాల్సి అయితే ఉంటుంది. ఏదైనా జాబ్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము 6 పోస్టులు డీజీఎం ఉన్నాయి కదా, అన్రిజర్వ్ 2 ఉన్నాయి, ఓబీసీ 2 ఉన్నాయి, ఎస్సీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. సీనియర్ మేనేజర్కి సంబంధించి 6 పోస్టుల్లో అన్రిజర్వ్ 5 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది. అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే అన్రిజర్వ్ 2 ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్రిజర్వ్లో 6, ఓబీసీ 2, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు డీజీఎంకి 70,000 అబౌవ్ స్టార్టింగ్లో శాలరీ వస్తుంది. అలవెన్స్ అవన్నీ సపరేట్గా వస్తాయి. సీనియర్ మేనేజర్కి 60,000 శాలరీ పాటు అలవెన్స్లు అవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్కి 30,000 శాలరీ ప్లస్ అలవెన్స్ ఉంటుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్కి 27,000 శాలరీ ప్లస్ అలవెన్స్ వస్తుంటాయి. నేను చెప్పింది ఇప్పుడు బేసిక్ పేనే. ఇంకా హెచ్ఆర్ఏ అవన్నీ కలుపుకుంటే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఎనీవేర్ ఇన్ ఇండియా మనకు జాబ్ ఉంటుంది. డీజీఎంకి అప్ టు 45 ఇయర్స్, సీనియర్ మేనేజర్కి అప్ టు 40 ఇయర్స్, అసిస్టెంట్ మేనేజర్కి అప్ టు 35 ఇయర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్కి అప్ టు 35 ఇయర్స్ రెగ్యులర్ బేసిస్ మీద ఈ జాబ్ తీసుకుంటున్నారు. డీజీఎంకి సీఏ చేసి ఉండాలి, సీనియర్ మేనేజర్కి సీఏ చేసి ఉండాలి, అసిస్టెంట్ మేనేజర్కి ఎంబీఏ చేసి ఉండాలి, సీనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి బీకామ్ అయితే చేసి ఉండాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ మీకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది రాసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ రాసి అప్లికేషన్ ఫామ్ని ఏదైతే అడ్రస్ చెప్పానో ఆ అడ్రస్కి 5th లోపల అయితే పంపించడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.